8 స్థానాలకైతే కౌంటింగ్ జరుగుతూ ఉండగా ఇక 218 స్థానాల్లో మహాయుతి ముందంజలో ఉంది. ఇక ప్రతిపక్షం మహా వికాస్ అఘాడి పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. ఇక కేవలం 55 స్థానాల్లో మాత్రమే ఎంవీఏ ముందంజలో ఉంది. ఇతరులు 16 స్థానాల్లో అయితే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ స్థానాలు ఉండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 145 ఎమ్మెల్యేలు అయితే అవసరం. అయితే ఇదే విధంగా చూసుకుంటే దేవేంద్ర ఫడ్నవీస్ కి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక బారామతి ఎన్సీపీ అభ్యర్థి అజిత్ పవార్ అయితే ముందంజలో కొనసాగుతున్నారు. వర్లీలో శివసేన అభ్యర్థి ఆదిత్య ఠాక్రే ఆధిక్యంలో ఉన్నారు. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ముందంజలో కొనసాగుతున్నారు. వాండ్రే ఈస్ట్ లో బాబా సిద్దికీ కుమారుడైతే జిషాన్ ఆధిక్యంలో ఉన్నారు. రైట్, మనమైతే ఇప్పుడు జార్ఖండ్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి అయితే మనం చూసుకుందాము. రైట్, ఇక మనం చూడొచ్చు ఇక్కడ జార్ఖండ్ కి చూసుకుంటే మనకు జేఎంఎం అండ్ బీజేపీ, కాంగ్రెస్, ఆర్జేడీ ఇవన్నీ ఉన్నాయి. మనం ముందుగా బీజేపీ పార్టీకి సంబంధించి చూసుకుందాం. బీజేపీ పార్టీకి సంబంధించి చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ రాజ్ మహల్ మనకైతే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు అనంత్ కుమార్ ఓఝా మనకైతే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆయనకు మొత్తం అనంత్ కుమార్ అయితే ఓఝా ఇక్కడ ఉన్నారు. అయితే 56,294 ఓట్లు అయితే ఆయనకు మొత్తం పోలయ్యాయి. ఈయన మెజారిటీ వచ్చేసి 22,591 ఓట్లతోని ఈయన మెజారిటీలో ఉన్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు జేఎంఎం కి సంబంధించి అయితే తాజుద్దీన్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఆయనకి సంబంధించి 33,703 ఓట్లు అయితే పోలయ్యాయి. ఈయన నెక్స్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఇక మనం చూసుకుంటే ఇండిపెండెంట్ అండ్ అలాగే జేఎల్కేఎం పార్టీకి దాని నుంచి పోటీ చేస్తున్నారు మోతీలాల్ అని చెప్పేసి అని ఆయనకు 1,674 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ మనం చూడొచ్చు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. ఇక్కడ రమా పహారియా అనేసి అని చెప్పి ఆయనకు 1,029 ఓట్లు అయితే పోలయ్యాయి. ఇక్కడ మనం చూడొచ్చు జేఎంఎం పార్టీకి సంబంధించి చూసుకుంటే ధనుంజయ్ సోరెన్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఆయనకు 42,710 ఓట్లు అయితే పోలయ్యాయి. ఈయన లీడింగ్ లో ఉన్నారు. 5,579 ఓట్లు అయితే ఆయనకు లీడింగ్ లో ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే బీజేపీ నుంచి లాబిన్ ఆయన పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆయనకి 37,131 ఓట్లు అయితే పోలయ్యాయి. 5,579 మెజార్టీ అయితే తక్కువగా ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం ఇంకో కాన్స్టిట్యున్సీ నుంచి చూసుకుంటే ఇక్కడ మనకి జేఎంఎం నుంచి చూస్తే స్టీఫెన్ మారాండి అయితే పోటీ చేస్తున్నారు. ఆయనకు 1,51,080 ఎక్కువ ఇక మనం చూడొచ్చు భారతీయ నుంచి అయితే పోటీ చేస్తున్నారు. అక్కడ మనం ఆ కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే ఇక్కడ మనకు హేమంత్ సోరెన్ అయితే జేఎంఎం పార్టీ నుంచి అయితే పోటీ చేశారు. ఇక్కడ మనం చూస్తే ఆయన లీడింగ్ లో ఉన్నారు. ఆయన 40,592 ఓట్లతోనైతే ముందంజలో ఉన్నారు. ఇక మనం చూస్తే 18,375 ఓట్ల తక్కువ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే బీజేపీ పార్టీ నుంచి చూసుకుంటే గ్యామ్యల్ అయితే ఇక్కడ పోటీ చేశారు. అయితే ఈయన నెక్స్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఈయనకు మొత్తం 22,217 ఓట్లు అయితే పోలయ్యాయి.
రైట్. అదేవిధంగా ఇండిపెండెంట్ చూసుకోవచ్చు. ఇదే విధంగా ఇటు చూసుకుంటే జేఎల్కేఎం పార్టీ నుంచి అయితే థామస్ సోరెన్ పోటీ చేశారు. ఆయనకు 1017 ఓట్లు అయితే పోలయ్యాయి. ఇక్కడ మనం చూసుకుంటే నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకుంటే దినేష్ సోరెన్ పోటీ చేశారు. ఆయనకు 223 మాత్రమే ఓట్లు వచ్చాయి. ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ కాన్స్టిట్యున్సీకి వెళ్దాం. మహేష్పూర్ కాన్స్టిట్యున్సీకి వెళ్తున్నాం. ఇక్కడ చూస్తే మనకు జేఎంఎం పార్టీ నుంచి అయితే స్టీఫెన్ పోటీ చేశారు. ఆయన లీడ్లో ఉన్నారు. 10,5,180 ఓట్లు అయితే పోలయ్యాయి. ఆయన 57,578 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి చూసుకుంటే నవనీత్ యాంథోనీ ఇక్కడ పోటీ చేశారు బీజేపీ నుంచి. ఆయనకు 47,602 ఓట్లు అయితే పోలయ్యాయి. ఆయన నెక్స్ట్ లీడింగ్లో ఉన్నారు. ఇక అదేవిధంగా చూసుకుంటే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి చూసుకుంటే ఇటు గోపెన్ సోరెన్ అనేది ఈయన పోటీ చేశారు. అయితే ఆయనకు ఓన్లీ 4,940 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అదేవిధంగా చూసుకుంటే ఇండిపెండెంట్ అదేవిధంగా చాలా వరకు అయితే ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో మోస్ట్లీ ఎక్కువగా ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. ఇక జేపీపీ పార్టీ నుంచి చూసుకుంటే ఎలైన్ హ్యాండ్స్ డాక్ పోటీ చేశారు. ఆయన 1,107 ఓట్లు అయితే పోలయ్యాయి ఆయనకి మొత్తం చూసుకుంటే. ఇక్కడ అదేవిధంగా నెక్స్ట్ కాన్స్టిట్యున్సీకి వెళ్దాం మనం. 4 కాన్స్టిట్యున్సీకి అయితే వచ్చాము. ఇక్కడ చూసుకుంటే మనకు జేఎంఎం పార్టీ నుంచి రవీంద్రనాథ్ పోటీ చేశారు. ఆయనకు మొత్తంగా 40,459 ఓట్లు అయితే పోలయ్యాయి. 9,046 ఓట్ల మెజార్టీలో అయితే కనిపిస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే భారతీయ జనతా పార్టీ నుంచి మాధవ్ చంద్ర పోటీ చేశారు. ఇక్కడ ఆయన ఓట్లు మొత్తం చూసుకుంటే 31,413 ఓట్లు అయితే ఆయనకు పోలయ్యాయి. అదేవిధంగా చూసుకుంటే కమ్యూనిస్టు పార్టీ నుంచి ఇక్కడ కనాయ్ చంద్ర పోటీ చేశారు. ఆయనకు ఓన్లీ 2,036 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ఎక్కువగా ఇండిపెండెంట్స్ ఎక్కువగా ఉన్నారు. ఇండిపెండెంట్స్ ఎక్కువగా పోటీ చేశారు. అదేవిధంగా చూసుకుంటే ఎల్ఏపీ పార్టీ నుంచి ఇక్కడ మహాసోన్ పోటీ చేశారు. ఆయనకు ఓన్లీ 218 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక్కడ మొత్తం మోస్ట్లీ చూసుకుంటే ఇక్కడ ఇండిపెండెంట్స్ ఎక్కువగా పోటీ చేశారు ఈ కాన్స్టిట్యున్సీలో. బట్ మొత్తానికైతే జేఎంఎం పార్టీ లీడ్లో ఉంది ఈ కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే. అదేవిధంగా మనం జామా కాన్స్టిట్యున్సీకి వెళ్దాం నెక్స్ట్. ఇక్కడ కూడా చూసుకుంటే జేఎంఎం ఆధిక్యంలో ఉంది. ఇక్కడ మనకు రైట్. ఇక మనం నెక్స్ట్ కాన్స్టిట్యున్సీకి వెళ్దాం. నెక్స్ట్ జామా కాన్స్టిట్యున్సీకి వెళ్దాం. అక్కడ మనం చూసుకుంటే మనకైతే జేఎంఎం పార్టీ అక్కడ కూడా లీడింగ్లో ఉంది. అక్కడ లాయస్ మారంజీ అనే ఆమె పోటీ చేసింది. ఆమెకి మొత్తం 36,437 ఓట్లు అయితే పోలయ్యాయి. 3,290 ఓట్లతోని ఆమె ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే బీజేపీ నుంచి ఇక్కడ సురేష్ ముర్ము పోటీ చేశారు. ఆయనకు సంబంధించి చూసుకుంటే 33,147 ఓట్లు అయితే పోలయ్యాయి. నెక్స్ట్ ఆయనే లీడింగ్లో ఉన్నారు జేఎంఎం తర్వాత. ఇక్కడ కూడా చూసుకుంటే కమ్యూనిస్టు పార్టీ నుంచి సనాతన్ పోటీ చేశారు. ఆయనకు 911 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ కూడా ఎక్కువగా ఇండిపెండెంట్లు ఎక్కువగా పోటీ చేశారు. నెక్స్ట్ కాన్స్టిట్యున్సీకి వెళ్దాము.
మధుపూర్ కాన్స్టిట్యున్సీకి వెళ్దాం నెక్స్ట్. అక్కడ చూసుకుంటే కూడా ఇక్కడ కూడా మొత్తం ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీ చూసినా కూడా ముందుగా అక్కడ మనకు జేఎంఎం అనేది అయితే లీడ్ లో కనిపిస్తోంది. ఇక్కడ కూడా మనం చూడొచ్చు హఫీజుల్ అండ్ హసన్ అనేష్ అని చెప్పి జేఎంఎం పార్టీ నుంచి అయితే పోటీ చేశారు. ఆయనకు 52,587 ఓట్లు అయితే పోలయ్యాయి. ఈయన 12,814 ఓట్లతోని మెజార్టీలో ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే బీజేపీ నుంచి గంగా నారాయణ్ సింగ్ అని పోటీ చేశారు. ఆయనకు ఏకంగా మొత్తం 39,773 ఓట్లు అయితే పోలయ్యాయి. నెక్స్ట్ జేఎంఎం తర్వాత ఈయన లీడ్లో బీజేపీ పార్టీకి సంబంధించిన గంగా నారాయణ్ సింగ్ అయితే లీడ్లో ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకుంటే మనకు రాష్ట్రీయ జనక్రాంతి మోర్చా నుంచి చూసుకుంటే ఇక్కడ అబ్దుల్ లతీఫ్ పోటీ చేశారు. ఆయన 478 ఓట్లు అయితే ఆయనకు పోలయ్యాయి. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ కూడా మోస్ట్లీ అందరూ ఇండిపెండెంట్ గానే పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా చూస్తే నోటాకి సంబంధించి చూసుకుంటే ఒకటి కూడా లేదు. ఎక్కడ చూసినా కూడా జేఎంఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే మొత్తంగా లీడ్ లో కొనసాగుతున్నారు ఇక్కడ చూసుకుంటే. అండ్ అదేవిధంగా నెక్స్ట్ కాన్స్టిట్యున్సీకి వెళ్దాము, గోమియా కాన్స్టిట్యున్సీకి వెళ్దాము నెక్స్ట్. ఇక్కడ కూడా మనం చూసుకుంటే మొత్తం జేఎంఎం పార్టీ జార్ఖండ్ లో మొత్తం లీడ్ లో ఉంది. ఇక్కడ కూడా యోగేంద్ర ప్రసాద్ అనేష్ అని చెప్పి జేఎంఎం పార్టీ నుంచి అయితే పోటీ చేశారు. ఆయనకి 93,254 ఓట్లు అయితే పోలయ్యాయి. ఈయన ఏకంగా 35,068 ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే జేఎల్కేఎం పార్టీ నుంచి ఇక్కడ నెక్స్ట్ లీడ్ లో ఉన్నారు పూజా కుమారి అని చెప్పేసి. తినకి 58,136 ఓట్లు అయితే పోలయ్యాయి. నెక్స్ట్ జేఎంఎం తర్వాత ఇక్కడ మనకు జేఎల్కేఎం పార్టీ అయితే కొంచెం లీడ్ లో కనిపిస్తోంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనం లంబోదర్ అని చెప్పేసి ఏజేఎస్యు పార్టీ నుంచి అయితే పోటీ చేశారు. ఆయనకు 53,485 ఓట్లు అయితే పోలయ్యాయి ఇక్కడ. అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా మనోజ్ కుమార్ అని చెప్పేసి పోటీ చేశారు. 676 ఓట్లు అయితే ఆయనకు పోలయ్యాయి. ఇక్కడ కూడా మోస్ట్లీ ఈ కాన్స్టిట్యున్సీలో కూడా మోస్ట్లీ చూసుకుంటే మనకు ఇండిపెండెంట్ గా కూడా చాలా మంది పోటీ చేశారు. బట్ జేఎంఎం అనేది లీడ్ లో కనిపిస్తోంది. నెక్స్ట్ జేఎల్కేఎం పార్టీ అయితే నెక్స్ట్ జేఎంఎం తర్వాత లీడ్ లో ఉంది.